ఈరోజు పదును అనే కథ విందాం. అదో అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్కనుంచి గలగల పారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కళకళలాడుతూ ఉండేవి. కానీ ఆ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. చేసేది లేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పనికోసం బయలుదేరారు. అలా వెళ్ళిన వారిలో బలరాం కూడా ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బలవంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు. ఓ కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు బలరాం. అడవికి వెళ్ళి చెట్లు నరకాలి, చేయగలవా అని వ్యాపారి అడిగాడు. చేయగలను అన్నాడు బలరాం. రోజూ నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అని వ్యాపారి చెప్పాడు. అలాగే అంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావడంతో తొలి రోజే ఉత్సాహంగా 10 చెట్లను నరికాడు. ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందించాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు బలరాం. కానీ 8 చెట్లనే కొట్టగలిగాడు. బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం. ఆ మరుసటి రోజు 6, తర్వాతి రోజు 4, ఇలా రోజురోజుకూ నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. ఏమయింది నాకు? నా బలం నెమ్మదిగా తగ్గిపోతోందా? ఇదో రోగమా? తన కండబలంపై అనుమానం పెరిగింది బలరాంలో. ఆ రోజే యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకేదో జబ్బు చేసింది. రోజురోజుకీ నా బలం తగ్గిపోతోంది. ఇక పని చెయ్యలేను. దయచేసి నన్ను పంపించేయండి అన్నాడు వ్యాపారితో. కాసేపు ఆలోచించిన వ్యాపారి, ఏదీ నీ గొడ్డలి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చి ఇచ్చాడు బలరాం. గొడ్డలిని కాసేపు పరిశీలించి, బలరాం, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళూ పనిచేశావ్. కానీ బుద్ధిబలాన్ని వాడటం లేదు. చెట్టు కొట్టిన తర్వాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చెయ్యాలి. లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పని చేస్తున్నావు. కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు. దానికి బుద్ధిబలం తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారి. పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్ళి మొదటి రోజులాగే 10 చెట్లను నరకగలిగాడు. ధన్యవాదాలు.